సో హాయ్ ఫ్రెండ్స్, మన హీరో నితిన్ గారు నటించిన రాబన్ హుడ్ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే చూసొచ్చా. మూవీ విషయానికి వస్తే పర్లేదు భయ్యా, జస్ట్ ఓకేలా ఉంది. ఈ రాబన్ హుడ్ మూవీ చూసొచ్చాక నాకైతే మాత్రం ఒకటే అనిపించింది భయ్యా, మన తెలుగు ఇండస్ట్రీకి ఈ పార్ట్ 2 పిచ్చి ఎందుకు పట్టిందో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎందుకంటే ఎలా అన్నాను, ఈ రాబన్ హుడ్ మూవీ కూడా పార్ట్ 2 అయితే ఉంది భయ్యా. ఈ సీక్వెల్స్ వల్ల ఈ పార్ట్ 1 మూవీ అయితే పోతుంది భయ్యా. ఎందుకంటే మంచి స్టోరీ మొత్తం పార్ట్ 2 మూవీకి అయితే ఉంచేస్తున్నారు. ఒక నార్మల్ స్టోరీ ఉంటుంది కదా, రొట్టె స్టోరీ, దాన్ని పెట్టి ఈ పార్ట్ 1 మూవీని అయితే తీసేస్తున్నారు భయ్యా. ఈ మూవీలో ఉన్నదే కాస్త ఇంపార్టెంట్ స్టోరీ. ఆ కాస్త ఇంపార్టెంట్ స్టోరీని దాచుకొని వీళ్ళు పార్ట్ 2 కి అయితే వాడుతున్నారు భయ్యా. మరి పార్ట్ 1 ఎవరికి నచ్చుద్ది, పార్ట్ 1 ఎలా హిట్ అవుద్ది? ప్రెజెంట్ మన తెలుగు సినిమాలు ఎలా తయారయ్యాయి అంటే, ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమాకు పక్కా సీక్వెల్ అయితే ఉంటుంది. ఆ సినిమాలో స్టోరీ ఉన్నా లేకపోయినా సరే పార్ట్ 1 క్లైమాక్స్ లో పార్ట్ 2 అయితే తగిలించేస్తున్నారు భయ్యా. దీని వలన పార్ట్ 1 మూవీకి అయితే చాలా డ్యామేజ్ జరుగుతుంది భయ్యా. ఎందుకంటే ఈ మూవీలో ఉన్నదే కాస్త ఇంపార్టెంట్ స్టోరీ. ఆ ఇంపార్టెంట్ స్టోరీని మీరు తీసుకువెళ్ళి పార్ట్ 2 లో పెడతానంటే మరి పార్ట్ 1 మూవీ ఎలా హిట్ అవుతుంది చెప్పండి. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, పార్ట్ 1 మూవీ హిట్ అయితే కదరా బాబు పార్ట్ 2 వస్తుంది. మీరు అలాంటిది పార్ట్ 1 నే డ్యామేజ్ చేసుకుంటే ఇంకా పార్ట్ 2 మూవీ ఎలా వస్తుంది చెప్పండి. ప్రెజెంట్ రాబన్ హుడ్ మూవీ పరిస్థితి కూడా ఇలానే ఉంది భయ్యా. రాబన్ హుడ్ మూవీ స్టోరీ మంచి స్టోరీ, కాకపోతే వీళ్ళు పార్ట్ 2 కోసము ఆ ఇంపార్టెంట్ స్టోరీని పార్ట్ 2 కి అయితే పెట్టేశారు భయ్యా. పార్ట్ 1 అయితే నార్మల్ గా ఒకేసారు. వీళ్ళు పార్ట్ 2 మూవీ కుంచుకున్న స్టోరీని ఈ రాబన్ హుడ్ మూవీ సెకండ్ హాఫ్ లో కానీ ఓడితే ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ భయ్యా. ఓకే, దీన్ని పక్కన పెడదాం, మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి. నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్యా. ఈ వీడియోకి అయితే ఒక 100 లైకులు టార్గెట్ గా ఇస్తున్నాను. కొట్టండి. కమింగ్ టు ద మూవీ స్టోరీ లైన్. అసలు ఈ రాబన్ హుడ్ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, రామ్ అలియాస్ రాబన్ హుడ్. మన రామ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఉన్న వాళ్ళ దగ్గర కొట్టేసి లేని వాళ్ళకైతే ఇస్తుంటాడు భయ్యా. అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. ఆ ఏజెన్సీలో జాయిన్ అవడంతో మనోడు రామ్ గా ఉన్న పేరుని రాబన్ హుడ్ గా మార్చుకుంటాడు. రామ్ సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అయిన తర్వాత రుద్రవరం అనే ఒక ఊరికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఊరిలో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అసలు రామ్ రుద్రవరం ఊరికి ఎందుకు వెళ్ళాడు, అసలు ఆ ఊరుకున్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ని రామ్ ఎలా సాల్వ్ చేశాడంటే ఈ మూవీ స్టోరీ లైన్ భయ్యా. ఇండియాలో సెక్యూరిటీ ఏజెన్సీలో మన రామ్ అయితే పనిచేస్తుంటాడు. సడన్ గా ఒక రోజు శ్రీలీల అయితే ఇండియాకి అయితే వస్తుంది. శ్రీలీలకు కూడా ఇండియాలో ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. శ్రీలీలని ఆ ప్రాబ్లం నుంచి కాపాడింది మన రామే భయ్యా. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి మన రామ్ శ్రీలీలని ఎలా కాపాడాడు అనేది మీరు మూవీలో చూస్తారు భయ్యా. నాకు మెయిన్లీ ఈ మూవీలో నచ్చింది ఏంటంటే, నితిన్ అయితే దొంగతనాలు అయితే చేస్తారు భయ్యా, రాబరీస్. ఆ రాబరీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఈ మూవీలో నితిన్ క్యారెక్టర్ ఏంటంటే, ఒక దొంగ భయ్యా, డబ్బు గల వాళ్ళందరి దగ్గరికి వెళ్లి ఆ డబ్బును దోచుకుని పేదవాళ్ళకి అయితే పంచుతుంటాడు భయ్యా. ఈ మూవీకి హైలైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే మన నితిన్ చేసే ఆ రాబరీ సీన్స్ భయ్యా. ఫస్ట్ హాఫ్ లో అయితే నెక్స్ట్ లెవెల్ రాబరీ సీన్స్ అయితే ఉంటాయి. ఈ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మెయిన్లీ ఈ మూవీలో కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్యా. కామెడీ అయితే ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. అసలు వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళ కామెడీ అయితే ఉంటుంది భయ్యా. మూవీలో మీరు నవ్వలేక చచ్చిపోతారు భయ్యా. నెక్స్ట్ లెవెల్ కామెడీ అయితే చేశారు. టాప్ నాచ్ అయితే ఉంటుంది భయ్యా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందంటే వీళ్ళ కామెడీ వల్లే భయ్యా. కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ లో టాప్ నాచ్ అయితే ఉంటుంది. వీళ్ళ కామెడీ సీన్స్ కి అయితే మనం ఎక్కడ కూడా వంక పెట్టే పని అయితే లేదు. జెన్యూన్ జోక్లు అయితే ఉంటాయి భయ్యా. జెన్యూన్ కామెడీ అయితే ఉంటుంది. ఈ మూవీలో కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి భయ్యా. ఇంకొక హైలైట్ ఏంటంటే, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి భయ్యా. వెంకీ కుడుముల గారు అయితే మంచి డైలాగ్స్ అయితే రాశారు. ఆ డైలాగ్స్ అయితే మన నితిన్ గారు అయితే చాలా బాగా చెప్పారు భయ్యా. ఈ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, శ్రీలీల నితిన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన లవ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి భయ్యా. ఇంకా శ్రీలీల యాక్టింగ్ విషయానికి వస్తే తనకి ఇచ్చిన రోల్ లో తన పర్ఫెక్ట్ గా చేసింది భయ్యా. చాలా బాగా చేసింది. ఇంకా డాన్స్ అయితే ఇంకా చెప్పే పని అయితే లేదు, ఎందుకంటే డాన్సింగ్ క్యూన్ కాబట్టి. ఈ మూవీలో ఉన్న ప్రతి సాంగ్స్ లో తన స్టెప్స్ తో డాన్స్ అయితే ఎరగొట్టేసింది భయ్యా. డాన్స్ కి అయితే మనం ఎక్కడ కూడా వంక పెట్టే పని అయితే లేదు. ఓవరాల్ గా తనకి ఇచ్చిన రోల్ లో శ్రీలీల అయితే న్యాయం అయితే చేసింది భయ్యా. పర్ఫెక్ట్ గా చేసింది. ఇంకా నితిన్ యాక్టింగ్ విషయానికి వస్తే నితిన్ అయితే యాక్టింగ్ ఎరగొట్టేశాడు భయ్యా. నితిన్ గారి యాక్టింగ్ నాకు అప్పట్లో ద్రోణ సినిమాలో యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి యాక్టింగ్ ఈ మూవీలో కూడా చేశాడు. మెయిన్ లో మూవీలో వచ్చిన ఆ రాబరీ సీన్స్ లో మాత్రం నితిన్ అయితే యాక్టింగ్ అయితే ఎరగొట్టేశాడు భయ్యా. ఈ మూవీలో నితిన్ గారు అయితే డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారు. ఈ మూవీలో నితిన్ గారు అయితే ఆ దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు మల్టిపుల్ గెటప్స్ అయితే వేసుకుంటాడు. ఆ గెటప్స్ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే ఉంటాయి. ఏ గెటప్ కూడా విడిచిపెట్టాడు భయ్యా. ఆఖరికి క్రిస్మస్ తాత గెటప్ కూడా వేసేసాడు ఈ మూవీలో. ఈ మూవీ గురించి నితిన్ ఎంత కష్టపడ్డాడు అనేది, ఆ కష్టం అనేది మనకి థియేటర్ లో కనిపిస్తుంది భయ్యా. నితిన్ అయితే ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాని తన భుజాల మీద వేసుకొని లాక్కొని వచ్చాడు భయ్యా. నితిన్ వన్ మ్యాన్ షో. ఓవరాల్ గా నితిన్ గారి యాక్టింగ్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే నితిన్ వన్ మ్యాన్ షో భయ్యా. ఇంకా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ వీళ్ళ కామెడీ సీన్స్ తో మూవీలో యాక్టింగ్ అయితే ఇరగొట్టేశారు భయ్యా. ఇంకా మూవీలో చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళ న్యాయం అయితే చేశారు భయ్యా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్యా. మెయిన్లీ ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే, మూవీలో సాంగ్స్ అయితే అంతగా బాగాలేవు భయ్యా. బీజేఎం అయితే ఒక మాదిరిగా ఉంది కానీ
సాంగ్స్ అయితే అసలు ఏం బాలేదు భయ్య. ఒక్క అదిదే సర్ప్రైజ్ సాంగ్స్ తప్పించి మిగతా సాంగ్స్ అయితే అంతగా ఎక్కలేదు భయ్య. నాకైతే మాత్రం ఆ ఒక్క ఐటమ్ సాంగ్ మూవీలో బాగుంది భయ్య. మిగతా సాంగ్స్ అయితే మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి. ఈ మూవీలో ఉన్న సాంగ్స్ అయితే ఏదో ఈ మూవీ రెంట్ టైం పెంచడానికి తప్పించి ఈ మూవీకి ఏ మాత్రం కూడా ఉపయోగపడలేదు భయ్య. మెయిన్ నాకు నచ్చపోయింది ఏంటంటే సాంగ్స్ అయితే సింక్ లేకుండా మూవీలో ప్లే అవుతాయి భయ్య. మూవీలో ఒక ఇంపార్టెంట్ సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ మధ్యలో సడన్ గా సాంగ్ వస్తుంది భయ్య. ఆ సాంగ్ ఎందుకు వస్తుందో కూడా మనకు తెలియదు. అసలు ఇక్కడ ఆ సాంగ్ అవసరమా అనిపిస్తుంది భయ్య మనకైతే మాత్రం. నెక్స్ట్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే విలన్ భయ్య. వాడిని ఎవరినో తీసుకొచ్చి పెట్టారు కానీ వాడికి బదులు ఇంకెవరినైనా సరే తెలిసిన వాడిని పెట్టుంటే బాగుండేది. విలన్ అయితే మాత్రం మూవీలో అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాడు భయ్య. నెక్స్ట్ ఈ మూవీకి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ సెకండ్ హాఫ్ భయ్య. సెకండ్ హాఫ్ అయితే అలా ఉగ్గేశారు డైరెక్టర్ వెంకీ కుడుముల గారు అయితే. ఎందుకు అలా ఉగ్గేశారో నాకైతే అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ లో అసలు స్టోరీ ఉండదు భయ్య. ఏదో సెకండ్ హాఫ్ పెట్టాలి కదా అన్నట్టయితే పెట్టేశారు. సెకండ్ హాఫ్ ని ఫుల్ గా ఒగ్గేశారు భయ్య. నాకైతే మాత్రం అసలు నచ్చలేదు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది భయ్య. టాప్ మ్యాచ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం నాకైతే మాత్రం అంతగా నచ్చలేదు భయ్య. ఇంకా ఫైనల్లీ డేవిడ్ వార్నర్ గారి ఎంట్రన్స్ అయితే ఉంటుంది భయ్య. హెలికాప్టర్ లోపల వెళ్ళి లాలీపాప్ తింటూ దిగుతాడు. ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అక్కడ బీజం కూడా చాలా బాగుంది భయ్య. జీవి ప్రకాష్ అయితే డేవిడ్ వార్నర్ ఎంట్రన్స్ కి అయితే బీజం అయితే నెక్స్ట్ లెవెల్ లో కొట్టాడు భయ్య. టాప్ మ్యాచ్ అయితే ఉంది. ఈ మూవీలో డేవిడ్ వార్నర్ గారి పాత్ర అయితే చాలా చిన్నది. ఆ చిన్నదైనా సరే మూవీకి మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది భయ్య. మూవీలో డేవిడ్ భయ్య అయితే ఒక 2-3 డైలాగ్స్ అయితే చెప్తారు. ఆ డైలాగ్స్ తెలుగులో వింటుంటే ఆ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ్య. డేవిడ్ వార్నర్ కి డబ్బింగ్ ఎవరు చెప్పారు కానీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది భయ్య. మెయిన్లీ డేవిడ్ వార్నర్ ఎంట్రన్స్ కి అయితే థియేటర్ లో గోల గోల్ చేశారు భయ్య. నేను వెళ్ళిన థియేటర్ లో అయితే డేవిడ్ వార్నర్ గారు చెప్పిన డైలాగ్స్ కూడా వినపడలేదు. అలా గోల పెట్టారు అనమాట. థియేటర్ మొత్తం డేవిడ్ భయ్ ఫ్యాన్స్ అయితే రచ్చ రచ్చ చేశారు భయ్య. ఇంకొక విషయం ఏంటంటే వెంకీ కుడుముల నితిన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇదివరకే భీష్మ మూవీ అయితే వచ్చింది. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇప్పుడు వచ్చిన రాబన్ హుడ్ మూవీ అయితే మనల్ని డిసప్పాయింట్ అయితే చేసింది భయ్య. సో ఫైనల్ గా ఈ రాబన్ హుడ్ మూవీ గురించి ఒక ముక్కలు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే టాప్ మ్యాచ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనల్ని డిసప్పాయింట్ అయితే చేస్తుంది భయ్య. ఈ రాబన్ హుడ్ మూవీ గురించి ఒక ముక్కలు చెప్పాలంటే ఒక యావరేజ్ మూవీ భయ్య. ఎందుకంటే ఈ మూవీకి సీక్వెల్ పెట్టడం వల్ల పార్ట్ 1 లో స్టోరీ అయితే లేదు భయ్య. అందుకే ఈ మూవీ నాకైతే నచ్చలేదు. సో ఫైనల్లీ జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 కి 2.5 అయితే ఇస్తున్నాను భయ్య. మూవీ నాకైతే నచ్చలేదు భయ్య. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరైతే మూవీకి వెళ్ళండి. నేను మూవీకి వెళ్ళొద్దని చెప్పను. మీకు నచ్చొచ్చు. నాకైతే ఈ మూవీ నచ్చలేదు భయ్య. ఫైనల్ గా మూవీని అయితే బ్రదర్హుడ్ కాన్సెప్ట్ తో మూవీని అయితే ఎండ్ చేశారు భయ్య. సో ఇది భయ్య ఈ రాబన్ హుడ్ మూవీ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్య.